ఏమంటావు, మా అన్నగాడు పత్తి కొనుక్కొని పోతున్నాడు రైల్లో, సుల్తానాబాద్ ఎవరికి ఆయన పత్తి ఆయన రైలు కాలిపోయింది. కాలిపోయిందా? అబ్బా రైలు కాలిపోయిందా? వీడు సంతోషపడ్డాడు. అంటే వాడికి ఆ పత్తి రైలు కాలిపోయిందని కానీ వీడికి ఉన్న దుఃఖం అంతా పోయింది. అంటే ఏ విషయాన్ని ఆలోచించాలనో అది ఆలోచించకుండా ప్రవృత్తి మార్గాన్ని అవలంబించేసి ఎవరైతే ఇలా వెళుతూ ఉంటారో, కాబట్టి వీళ్ళందరూ కూడా మనిషి అనేటువంటి వాడు తన యొక్క ధ్యానాన్ని అంతా కూడా ఏ సమయంలో భగవంతుని ధ్యానం చేస్తున్నావో ఆ సమయంలో కేవలం భగవంతుడే నీ మనసులో ఉండాలి తప్ప, అయ్యో ఈయన ఇన్ని ఆభరణాలు వేస్తున్నాడు, ఎంత బరువు అవుతున్నదో ఆయనకు, నీకెందుకు, ఆయన ఆ పిల్లలు ఈసారి కింద పడితే ఇలాగా, అది ఎందుకు కింద పడుతుంది, నీకెందుకు అవి ఆలోచనలు, ఇగో ఇలాగ ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారని చెప్పి చెప్తున్నాడు. సిద్ధ అనర్థే నయ్యతే తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణ. కాబట్టి ఈ కొంతమంది అనవసరమైనటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇవి ఆలోచించకుండా ఈ 7 రోజులు కూడా నువ్వు భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చో. నువ్వు ఎక్కడైతే అనశన వ్రతంతో కూర్చున్నావో భగవన్నామ స్మరణ చేస్తూ ప్రాదేశమాత్రం, అంటే ప్రాదేశమాత్రం అంటే చేతి బొటన వేలుతోటి ఈ మన యొక్క చూపుడు వేలుతోటి కొలిచేదాన్ని ప్రాదేశమాత్రం అంటారు, పరిధి అంటారు. దాన్ని యజ్ఞానికి చేసేటప్పుడు కుండానికి యొక్క ఆ కొలతలను పరిధి అంటారు. అలా చేసేటువంటి కూర్చోమని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవతలందరినీ కూడా ఉపాసిస్తూ భక్తి యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ఉన్నాడు. అయ్యా దేవీం మాయాంతు శ్రీకామా తే తేజస్కామ విభావసు. ఎవరైనా సంపదగా పరీక్షిత్ మహారాజా శుకుడు చెప్తూ ఉన్నాడు, హే పరీక్షిత్ మహారాజా, ఎవరైనా విభావసు తనకు సంపద కావాలనుకుంటే తేజస్కామ విభావసు, లక్ష్మీదేవిని సంపద కోసం ప్రార్థించాలి. తేజస్సు కాంక్షించేవాడు అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు. వసుకామ వసూన్ రుద్రాన్, సంపదలు కావాలంటే వసూలు కావాలంటే వసూలు కావాల్సిన వాడు రుద్రులను వసుదేవతలను కాంక్షిస్తాడు. వీర్యకామోత వీర్యవాన్, బలం కావాల్సిన వాడు ఏకాదశ రుద్రులను కాంక్షిస్తాడు. అన్నాద్యకామ అదితి, అదితిని ప్రార్థిస్తే అన్నం పుడుతుంది. అదితి దేవతల యొక్క ఆయన. అన్నాద్యకామ అదితిం స్వర్గకామ దితేహ సుతాన్, స్వర్గాన్ని పొందాలనుకునేటువంటి వాడు దితిపుత్రులను ప్రార్థిస్తాడు. దితిపుత్రులంతా కూడా దైత్యులు, అదితిపుత్రులంతా కూడా ఆదిత్యులు. ఆదిత్యులు అంటే దేవతలు, దితిపుత్రులు అంటే దైత్యులు. ఈ రాక్షసుల దేవతలు అందరూ కూడా ఆ కశ్యప ప్రజాపతి యొక్క 2 భార్యల సంతానమే. కాబట్టి మనలోనే మంచి ఉంటుంది, మనలోనే చెడు ఉంటుంది. పొద్దున మనం చెప్పుకున్నాం, వాడు ఆటో నడుపుతాడు, వాడు అమెరికా వెళ్తాడు. ఇద్దరు అన్నముల్లోనే తేడాలు కనిపిస్తాయి. కనిపించడానికి కారణం ఏమిటంటే వాడు చేసుకున్నటువంటి పుణ్యకర్మలు పాపఫలాలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయుష్కామ అశ్వినవు దేవతా, అశ్విని దేవతలను ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. పుష్టికామ ఇలా అమ్యజేత్, భూదేవిని ప్రార్థిస్తే మనకు ఈ పుష్టి పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ప్రతిష్టాకామ పురుషో రోదసి లోకమాతరవు, ఈ విధంగా ఒక్కొక్కళ్ళను మనం ప్రార్థిస్తే ఒక్కొక్కటి ఇస్తారయ్యా. కాబట్టి స్వయంభువ మనువు వీళ్ళందరూ ఓజస్కామ మరుద్గణాన్, అకామ పురుషం పరం, ఏది కోరికలు లేకుండా కేవలం భగవంతుడిని కనుక ధ్యానిస్తే మోక్షం ఇస్తాడు. ఏదన్నా కోరికలతో భూనాయకం వా ధననాయకం వా భజన్ భూమం వా ధనమేతి లోకే, భూనాయకుడిని ప్రార్థిస్తే భూమి ఇస్తాడు. పశువులను వాడి బతుకు దండం పెడితే ఓ ఆవునిస్తాడు. కానీ భగవంతుడికి దండం పెడితే ఏమిస్తాడంటే, ఏ కోరికలు లేకుండా నువ్వు కనుక భగవంతుడికి దండం పెడితే నీకు మోక్ష ప్రాప్తి అదే వస్తుంది. ఎందుకంటే నువ్వు ధర్మార్థకామాలు 3 కూడా సరిగ్గా సంపాదించావు కనుక నీకు మోక్షం అనేటువంటిది భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడయ్యా అంటూ ఆయన త్రీణేహ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కాబట్టి ఆ పరమ పురుషుడు భక్తి యోగంతో కొలవయ్యా అని చెప్పి ఆయన చెప్పడం, అది విన్నటువంటి వాడు శౌనకాది మహాములకు ఇంకా కొన్ని సందేహాలు వస్తున్నాయి. సవై భాగవతో రాజా పాండవేయో మహారథ బాలక్రీడన్ కై క్రీడన్ కృష్ణ క్రీడాం ఆదదే. ఇక భగవాన్ వాసుదేవపరాయణ మృగాయ గుణోదారా సుతాం సిరి ఆయుర్హరతి వై సూరి వై పుంసాం ఉద్యన్నస్తం చేయన్నసౌ తస్యార్థయ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ. కాబట్టి ఆహార నిద్ర భయమైదునాలు అన్నీ కూడా మనుషులకు అందరికీ ఉంటాయి. అవి ఉన్నాయి కదా అని చెప్పి మనం భగవంతుని మర్చిపోయి మిగతా కేవలం వీటికే ప్రాముఖ్యత ఇస్తూ మనం కేవలం తినడం కోసమే మనం పుట్టామనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు శ్వాస తీస్తారు. బతుకున్నవాడు ఎవరిని మనం బతుకున్నాడని ఎవరిని అంటాం? ఎవడైతే శ్వాస తీస్తున్నాడో వాడు బతుకున్నవాడని అంటాం. కానీ మీరు చిన్నప్పుడు తగరం పోసినప్పుడు కచ్చరి గుడ్డాడు కొలివి వద్ద ఒక తిత్తిని బట్టికి ఊదెట్టాడు. మరి ఆ కమ్మరి కొలివి దగ్గర తిత్తి కూడా శ్వాస తీస్తూ ఉంటుంది. శ్వాస తీసుకుంటుంది, శ్వాస విడుస్తుంది, తీసుకుంటుంది, విడుస్తుంది. శ్వాస తీసేవాడే మనిషి అంటే కమ్మరి కొలివి తిత్తి కూడా మరి మనిషి కావాలి. కాబట్టి మనిషికి కమ్మరి కొలివి తిత్తికి ఏమి తేడారా అంటే, మనకు జ్ఞానహీన పశుభి సమానా, మనకు ఒక జ్ఞానం అనేది ఎక్కువగా ఇచ్చాడు భగవంతుడు కనుక ఆ జ్ఞానాన్ని భగవంతునికే మనం అర్పించాలి. తర్వాత కిమ్న జీవంతి భద్రా కిమ్న శ్వసంత్యుత, చెట్లు జీవించి ఉండట్లేదా? పెరుగుతున్నాయి, వాటికి కూడా వృద్ధి క్షయాలు ఉన్నాయి. వృద్ధి క్షయభయ జీవిత మరణం లజ్జా సత్తా స్థితి జాగరణం, ఇవన్నీ మానవులకు ఎలా ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా చెట్లకు ఉన్నాయి. చెట్లు కూడా ప్రాణాలు ఉన్నవే అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. భాగవతంలో చెట్లకు ప్రాణాలు ఉన్నాయని చెప్పి చెప్తారు. తర్వాత జగదీష్ చంద్రబోస్ చెప్పాడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ
నఖాదంతి మే భస్త్రాకిమ్న శ్వసంచ్యుత. భస్త్రం అంటే ఈ తిత్తి, కమ్మరి తిత్తి, ఈ కొలివి తిత్తి కూడా శ్వాస తీసుకుంటుంది కదా. నఖాదంతి నమేహంతి కిం గ్రామ పశువు అపరే. మరి తిండి గురించి, తిండి తినేటాడే మనిషి అన్నావు అనుకో, పశువులు కూడా తిండి తింటున్నాయి కాబట్టి అవి కూడా మనుషులు అవుతాయా? కాబట్టి పరీక్షిత్ మహారాజా, ఈ తిండి కోసం, ఈ నిద్ర కోసం, ఈ ఆహారం కోసం, ఈ సంసారం కోసం మనం పుట్టినేమయ్యా. ఎప్పుడైతే మృత్యు మన దగ్గరికి వస్తుందో దాన్ని మనం జయించడం కోసం మనం మోక్ష మార్గాన్ని ఎంచుకొని ముందుకు జరగాలి. ఇక దాన్నే మన ఈయన చాలా మంచి మంచి పద్యాల్లో చెప్తుంటాడు. సృష్టిని గురించి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అయితే దర్శనే స్పర్శనే వాపి శ్రీవిష్ణు పద్య మనుజస్తులస్యా స్వశంశమోయస్తు నవేదగంధం తదశ్మసారం హృదయం పదేదం యదృశ్యమాణైర్ హరినామధేయై. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు విను, కీర్తించు. అవి వింటే నీ హృదయం ద్రవిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతునికి నీ పైన దయగలిగి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పి ఈ శుకబ్రహ్మ ఆయనకు ఉపదేశం చెప్పడం. అప్పుడు ఆయన శ్రీ శుకుడు అంటూ ఉన్నాడు, ఇంకా ఎలాంటి బ్రహ్మను ఆరాధించాలంటే నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ లీలయ. ఉద్భవించడానికి ఆయనే కారణం. సృష్టికి స్థితికి లయానికి మూడింటికి ఎవరు కారణమో అలాంటి పరాత్పరుని నువ్వు కీర్తించవయ్యా అంటూ ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. ప్రచోదిత ఏన పురా సరస్వతి వితన్వతాస్య సతీం స్మృతి హృది. కాబట్టి జ్ఞానాధిష్ట దేవత అయినటువంటి సరస్వతీదేవి పూర్వకాలంలో వేదాంగాలని కూడా బ్రహ్మదేవుడి నుండి పొందడం కోసం ఆమె కూడా భగవంతుడిని ఆరాధించింది. భగవంతుడిని ప్రార్థిస్తే మనకు లభించందంటూ ఏమీ లేదయ్యా అని చెప్తూ ఇక సృష్టి క్రమ వర్ణాన్ని చెప్తూ ఉన్నాడు. సృష్టి ఎలా పుట్టింది అని దీని గురించి మనం పొద్దున కొంత చెప్పుకుందాం. సృష్టి క్రమం జరిగింది. ఇక అత్యతిష్ట దశాంగులం సర్వం పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. అదే చెప్తున్నాడు. సర్వం పురుష ఏ వేదం భూతం భవ్యం భవచ్చేత్. మనకు జరుగుతున్నది, జరిగింది, జరగబోయేది అన్నీ కూడా ఆ భగవంతుడే. అత్యతిష్ట దశాంగుళం 10 అంగుళాల స్థానంలో నిల్చొని కూడా ఇంత పెద్ద ప్రపంచాన్నంతా కూడా శాసిస్తూ ఉన్నటువంటి భగవంతుడయ్యా అంటూ భగవంతుని యొక్క కీర్తిని ఇంకా చెప్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. భగవంతుడు హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. భగవంతుని యొక్క లీలావతారాలు చెప్తున్నాడు. ఈ బ్రహ్మదేవుడు అడిగినటువంటి విషయాలకు ఏదైతే నారదుడు బ్రహ్మ యొక్క సంవాదం ఇది అంటారు. నారదుడు కొన్ని ప్రశ్నలు తన తండ్రి గారైన బ్రహ్మగారిని అడిగినప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పుకున్న విషయాలను శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఈ భూమండలంలో ఎంతమంది ఇక్కడ ఉద్భవించారో వాళ్ళ గురించి చెప్తాను వినమని చెప్తూ ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క ఒక్కొక్క అవతారాన్ని చెప్తూ వస్తున్నాడు. యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీయం తనం సర్వయజ్ఞమయీం అనంతః. మహావిష్ణువు ప్రళయకాలంలో మునిగి ఉన్నటువంటి భూమండలాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పేసి ఆయన వరాహ శరీరాన్ని ధరించాడయ్యా అని చెప్తున్నాడు. జయ బోలో శ్రీ వరాహ భగవానికి. ఆ తర్వాత పూర్వం రుచి అనేటువంటి ప్రజాపతికి ఈ ఆయన భార్య పేరు ఆకుతి రుచి ఇద్దరి కూడా సంతానంగా సుయజ్ఞుడు అనేటువంటి వాడు పుట్టాడు. 2వ అవతారంగా ఆయన అవతరించాడు. ఆయన భగవంతుని యొక్క 2వ అవతారం అని చెప్తూ ఉంటారు. సుయజ్ఞ భగవానికి జై. కర్తమైన ప్రజాభూతా. కర్తముడికి కపిల మహర్షి మనం పొద్దున చెప్పుకున్నటువంటి మొత్తం అవతారాలని చెప్తున్నాడు. కర్తమ ప్రజాపతికి అలాగే దేవహూతికి ఇద్దరికి కూడా వాళ్ళు కూడా ప్రజాపతి పుత్రులే కనుక వాళ్ళు కూడా స్వయంభూ మనువు యొక్క పుత్రికలైనటువంటి 3కి వీళ్ళు మనవలైతారు. కాబట్టి కర్దముడు ఆయన అల్లుడైతాడు. ఆ కర్దముడికి దేవహూతికి కలిపి కపిలుడైనటువంటి మహానుభావుడు పుట్టాడు. ఆయన పుత్రుడై జన్మించాడు. దేవహూతికి ఆ కర్దమునికి ఆయన త్రిగుణాత్మకమైనటువంటి దోషాలు తొలగించేటువంటి ఒక సాంఖ్య దర్శనం అనేటువంటి సాంఖ్యకి అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశాలు చేసి కారణమై ఆమె యొక్క మోక్ష ప్రాప్తికి కారణమైనాడు. అది 3వ అవతారంగా చెప్తూ ఉంటారు. జయ బోలో కపిల భగవానికి జయ. తర్వాతది దత్తావతారం. మీ అందరికీ తెలుసు. అత్రి మహర్షి అలాగే అనసూయాదేవి వాళ్ళు భగవంతుడే మా ఇంట్లోనూ కొడుకుగా పుట్టాలని చెప్పి ప్రార్థించడం. ఆయన యోగర్ధిమావురుభైం యదుహై యాద్యాహ దత్తుడు అనేటువంటి పేరుతోటి దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో వాళ్ళ ఇంట్లో ఆయన అవతరించాడు. అలాగే నారద సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు కొడుకుతోటి, సృష్టి ప్రారంభంలో తుప్తం తపో వివిధ లోక సమాశ్రియ ఆదౌ సనాత్ స్వ తపన స చతుస్సనో అభూత్. 4 సనాలు అని చెప్పి బ్రహ్మదేవుడికి నాకే కలిగారు. వాళ్ళ పేర్లే
సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అందరి పేర్ల ముందు సన అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు నా పుత్రులేనయ్యా, వాళ్ళు కూడా ఈ సృష్టి క్రమంలో జన్మించినటువంటి వాళ్ళే. నరనారాయణ అవతారం 6వది, అది మూర్తి అనేటువంటి ఆమె యందు ధర్ముడు మూర్తి అనేటువంటి దంపతులకి నరనారాయణ అవతారంలో 6వ అవతారంగా ఆయన జన్మించాడు. ఇక 7వదైనటువంటిది ధ్రువుడి గురించి చెప్తున్నాడు. యజ్ఞుడు అనేటువంటి అవతారం. ధ్రువుడు చిన్న వయస్కుడై ఉన్నా సరే కలతయంది భగవంతుడి దగ్గరికి పోవడం, దివ్య మహర్షులు సైతం ఆయనకు ప్రదక్షిణ పునరిస్తూ నమస్కరిస్తారు. కాబట్టి ఆ ధ్రువుడికి యజ్ఞుడు అనేటువంటి ఓదార్చడానికి వనాలకు బయలుదేరి వెళ్తాడు. అక్కడ పుట్టినటువంటి వాడే ధ్రువుడు. ఆయనది ఒక అవతారం చెప్తారు. ఇంకా 8వదైనటువంటిది పృథ్వరూపం పొద్దున చెప్పుకున్నాం. తర్వాత 9వది ఋషభదేవుడు, 10వది హయగ్రీవ రూపంలో అవతరించాడు. ఆయన యజ్ఞపురుషుడుగా మనం చెప్పుకుంటాం సువర్ణ కాంతితోటి. ఇక 11వది మత్స్య రూపంలో జన్మించినటువంటి వాడు. ఆయన వేదాలను రక్షించేసి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి ఇచ్చేటువంటి వాడు. వేద సంరక్షణ కోసం భగవంతుడే ఆ రూపంలో మత్స్య రూపంలో జన్మించాడని చెప్తారు. తర్వాత 12వది క్షీరసాగర మదనం కోసం మోహిని అవతారం ఎత్తడం, భగవంతుని యొక్క తర్వాత కూర్మ రూపాన్ని ఎత్తడం, కూర్మ రూపం తర్వాత నృసింహ రూపాన్ని ఎత్తడం, ఆ తర్వాత వామనుడి రూపంలో అదితి పుత్రుల్లో అందరికంటే చిన్నవాడైనటువంటి గుణాల్లో మినైనటువంటి యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని యాచించి ఆయనను అధపాతాళంలోకి తొక్కి పంపించడం. అది 15వ అవతారంలోకి వచ్చేసరికి మనువుగా అవతరించాడు. ఆయన మనకు మను ధర్మశాస్త్రాన్ని రచించాడు. ఆయన కూడా గొప్పవాడు. అలాగే శ్రీహరి ధన్వంతరి రూపంలో ఆవిర్భవించి ఆయుర్వేదాన్నంతా కూడా మనకు బోధించాడు. ఆయన అమృత కలశాస్త్రుడై ఆ క్షీరసాగర మదన సమయంలో ఆయన బయలుదేరి వెడలి బయటకు వచ్చి అది మనకి ఇచ్చాడు. శ్రీహరి పరాశరుడు. అలాగే 21 మార్లు శత్రువులపైన దండయాత్ర చేసినటువంటి పరశురాముడు తర్వాత అతను జన్మించాడు. ఆయన కూడా చాలా గొప్పవాడేనయ్యా అని చెప్తున్నాడు. బ్రాహ్మణ ద్రోహులైనటువంటి రాజన్యులందరినీ కూడా నరకయాత్రలు పెట్టినటువంటి క్షత్రువులను సంహరించడం కోసం ధర్మరక్షకుడై పరశురాముడి ఆయన అవతరించాడు. అలాగే అజేయ పరాక్రముడైనాడు ఆయన అని చెప్తున్నాడు. 18వ వాడు శ్రీరాముడుగా అవతరించాడు. ఈ విధంగా భగవంతుని యొక్క అవతారాలు శ్రీహరి ఇంకా శేషాంశతో బలరాముడు, ఆ శేష నాగపామే, దాన్నే బలరాముడు అని మన వాళ్ళందరూ అంటారు. ఇక తర్వాత అయినటువంటిది 20వ అవతారం శ్రీకృష్ణుడిగా జన్మించాడు. పూతన యొక్క ప్రాణాలను హరించినటువంటి వాడు. తోకేన జీవహరణం యదులోకి కాయా త్రైమాసిక్య చ పదా శకటో ప్రవృత్త. శకటాసురుణ్ణి, పూతనను, ఎంతమందో రాక్షసులను సంహరించినటువంటి వాడు ఆయన భగవంతుడు. ఇంకా ఎన్ని పనులు చేశాడు ఆయన అంటే శకటాసురుణ్ణి సంహరించాడు. కాళీయ సర్పం యొక్క మదాన్ని దర్పణం చేశాడు. యద్వ్రజే పాలాస్వజీవ యదనుగ్రహ దృష్టి వృష్ట్యా. ఈ విధంగా కాళీయుని యొక్క చిక్కులని బయటకు వచ్చేటట్టుగా వాడి తలపైన నాట్యం చేశాడు. బ్రజవాసులందరినీ కూడా రక్షించాడు. దావాగ్నిని ఇంద్రుడు కోపం వచ్చేసి భయంకరమైనటువంటి వృష్టి కురిపిస్తే గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి స్త్రీ పురుషులందరినీ గోవులను కూడా రక్షించినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక ఆయనకి ఇంకనో పేరు కూడా చెప్తారు, దామోదరుడు అంటారు. ఆ యశోద తల్లికి వచ్చి అందరూ వచ్చి కల్పించి చెప్తూ ఉంటే, నీ కొడుకు మమ్మల్ని కష్టపెడుతున్నాడమ్మా, పోయమ్మ నీ కుమారుడు మా ఇంటను పాలు పెరుగు బననీయడమ్మా, పోయేద మెచ్చడికైనను మాయన్ల సురభులాన మంజులవాణి అంటూ ఆ యశోదమ్మ దగ్గరికి వచ్చి అందరూ కూడా మురబెట్టుకుంటే ఆ తల్లి ఆయన తీసుకుపోయి కట్టేద్దామని చెప్పేసి అక్కడ ఇంటి వెనుక ఉన్నటువంటి అశ్విని 2 యమల వృక్షాలు ఉంటాయి, జంట వృక్షాలు 2 ఉంటాయి, దాని దగ్గరికి తీసుకెళ్లి ఈ పిల్లవాడిని పొట్టకో తాడు కడతానని చెప్పేసి ఓ 2 ఫీట్ల తాడు ముక్క తెచ్చేసి, చిన్న పోరడే కదా వీడి నడుమెంత ఉంటుందని చెప్పేసి దొరకబట్టి కట్టిందట. ఎప్పుడు కట్టపోయినా కానీ 2 ఇంచులు తక్కువ పడుతున్నది. మళ్ళీ పోతున్నది, ఇంట్లోకి పోయి ఇంత సుర్లి పట్టుకొచ్చి దానికి ఎదురు వేసి మళ్ళీ పొడుగు వేసి మళ్ళీ పొట్ట కట్టంగానే ఇంకా కొంచెం చిన్నగా అవుతున్నది. మళ్ళీ ముందరికి పోయి ఆమె ఇంకో ఇంత తాడు పక్క తెస్తున్నది. ఇలాగా తల్లిని చేస్తూ ఉంటే ఆమె యొక్క కష్టాన్ని చూసి చిన్న పిల్లవాడు, వాడు అంబాడే వయసులో ఉన్నవాడే పరిహసిస్తూ నవ్వుతున్నట. ఆ తల్లిని అలా కష్టపెట్టాడు కాబట్టి దామం ఉదరంలో గలగవాడు గనక, పొట్టకు తాడుగట్ట చుట్టబడ్డవాడు గనక వానికి దామోదరుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఆ ప్రభు యశోమాతను చాలా చక్కగా కష్టపెట్టాడు. తర్వాత పరిహసిస్తూ నవ్వుతూ తల్లికి తన యొక్క మహిమను చెప్పాడు. అలాగే నోట్లో 14 భువనాలన్నీ కూడా చూపించాడు. తండ్రి అయినటువంటి ఇంకా నందుణ్ణి, అజగరుని యొక్క నోట్లోకి పోతున్న నందుడిని కూరల్లోంచి కాపాడి బయటకు తీసుకువచ్చాడు. నందుడు నాగలోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి రక్షించి తన తండ్రిని తీసుకువచ్చాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ చేయని గొప్ప పని అంటూ లేదయ్యా పరీక్షిత్ మహారాజా, ఎన్నో గొప్ప పనులు చేశాడని చెప్పి నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిన విషయాలన్నింటినీ కూడా శుద్ధ బ్రహ్మ ఇక్కడ పరీక్షితుకు చెప్తూ ఉన్నాడు. ఇంకా గోపాలకులందరినీ కూడా రక్షించాడని చెప్పి చెప్పుకున్నాం మనం ఇప్పుడే. ఉద్దీపిత స్మరణుజాం రజవత్ హృద్వధూనాం హర్దుర్హరిష్యతి శిరో
ధనదానుగస్య. ఈ విధంగా ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేశి, అరిష్టాసురుడు మొదలైన రాక్షసులందరినీ కూడా, ఇంకా వాళ్ళే కాకుండా చాణూరుడు, ముష్టికుడు, వీళ్ళందరినీ కూడా, పౌండ్రకుడు, నరకాసురుడు, శాలుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏవామృదే సమితిశాలిన ఆప్సజ్జాహ నగ్నజిత్ మహారాజు, దత్తభక్తుడు, శాలుడు, ఇంకా ద్వివిధుడు, వాడు వానరుడు. ద్వివిధుడు అనేటువంటి ఒక కోతి. ఆ ద్వివిధుడిని, బల్వలుడిని, ద్వివిధుడు ఎవరంటే రావణాసురుడి దగ్గర ఉండేటువంటి ఒక కోతి. వాడు గూఢచర్యం చేయడం కోసం రాముడి దగ్గరికి వస్తాడు. రాగానే రాముడి దగ్గర అంతకుముందే వచ్చి చేరినటువంటి విభీషణుడు వాడిని గుర్తుపట్టి, వీడు ద్విధుడయ్యా, వీడు రావణాసురుడి యొక్క భృత్యుడు, మారువేషంలో కోతి రూపంలో మన కోతుల్లో వచ్చి కలిశాడు, వీడు దొరకబడతారు. అప్పుడు రాముడు వాడిని చంపడు. పిలిచి, శత్రువు కనుక దొరికితే మనం ఏం చేయాలి? పాకిస్తాన్ వాళ్ళు దొరుకుతారు, మన సైన్యం ఏం చేస్తుంది? మన దగ్గర రహస్యాలు అడుగుతుంది. మీ దగ్గర ఎక్కడెక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏమన్నా చెప్పు అని చెప్పి వాడిని తుక్కు కొట్టి అన్ని వెళ్ళదీస్తారు. అట్లాగా ఈ ద్వివిధుడిని చేసినటువంటి వాడు అంతకుముందు యుగంలో ఉన్నటువంటి వాడు, మహా బలశాలి అయినటువంటి వాడు. కాంభోజ, మత్స్య, కురు, కైకయ, సృంజయ దేశాధిపతులందరూ కూడా శ్రీకృష్ణుని సంకల్పానికి బద్దులై ఉన్నారయ్యా. అలాంటి కృష్ణుని కనుక నువ్వు ధ్యానం చేస్తే 7 రోజుల్లో కనుక నీకు ఈ మోక్షం లభిస్తూ ఉంటుంది అని చెప్పి భగవతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. తర్వాత 21వ అవతారంగా వేదవ్యాసుల వారు జన్మించాడు. మనం పొద్దున చెప్పుకున్నాం. 4 భాగాలుగా వేదాన్ని విభజించినటువంటి వాడు. అలాగే 22వ అవతారంగా బుద్ధుడు. ఆయన బుద్ధుడు అంటే మనం అక్కడ పుట్టినటువంటి బుద్ధుడు, అహింసావాది అయినటువంటి బుద్ధుడు. కలియుగాంతంలో సత్పురుషులను గృహంలో క్షత్రియులు, వైశ్యులు, పాషండులు అనే మతాలన్నీ కూడా అనుసరిస్తూ, మన వాళ్ళందరూ కూడా పాషండ మతాలను అనుసరిస్తూ మతాంతరణలోకి వేరే మతాలు తీసుకుంటూ ఇప్పుడు వెళ్తున్నట్టుగా వెళుతూ ఉంటారు. అప్పుడు భగవంతుడు కలికి రూపంలో వచ్చేసి ప్రజలందరినీ కూడా శాసిస్తూ మళ్ళీ ధర్మరక్షణ చేయడానికి వస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణ యొక్క అవతారాలను గురించి తెలిపిన పిమ్మట బ్రహ్మదేవుడు ఆ నారదునితో అంటూ ఉన్నాడు, శాస్త్రాభవిష్యది కలేర్ భగవాన్ యుగాంతే. కాబట్టి అయ్యా నారద, ఇగో ఇలాగా భగవంతుని యొక్క విశేష గుణాలన్నీ ఉన్నాయి. ఆ విశ్వం యొక్క ఉత్పత్తి స్థితి లయకారకుడైనటువంటి భగవంతుణ్ణి ఈ పరీక్షిత్ మహారాజు స్మరించాలి అని చెప్పి శుకబ్రహ్మ చెప్పడం. సరేనయ్యా, మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, కానీ ఆయనను స్మరించడం ఎలాగా అంటాడు. అంటే అప్పుడు భాగవత కథ చెప్పుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. పరమపురుషుని యొక్క మహత్వాన్ని నీ సోదరులైనటువంటి వాళ్ళు, ఈ సనకాది ముళ్ళందరూ కూడా ఎవరు మాకు చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు నాకు బాగా బుర్రకెక్కే అని చెప్పి అంటూ ఉన్నాడు. జన్యు స్వర అడివ నిపాన ఖనిత్రమింద్ర. కాబట్టి మేఘాధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రునికి నీళ్లు కావాలంటే గడపన తెచ్చి వాడు బావి తవ్వుకుంటాడయ్యా. ఇంద్రుడే మేఘాలకు అధిపతి. వాడు కావాలంటే వరుణదేవుడు వర్షం కురిపిస్తాడు. కాబట్టి ఇంద్రుడికి నీళ్లు కావాలంటే వాడు బావి వచ్చి తవ్వుకోని అవసరం లేదు. అలాగే పరీక్షిత్ మహారాజా, నీయతోటి మహారాజు గొప్పవాడు మోక్షాన్ని కోరుకుంటే నీవు దానికోసం ఎక్కువ కష్టపడాల్సింది లేదు. కేవలం మన ఆధత్వ, భగవంతుడి పైన మనస్సును, చిత్తాన్ని పెట్టి నువ్వు అలాగా ఉండవయ్యా అని చెప్పి ఇక పరీక్షిత్ మహారాజు తనకున్న సందేహాలన్నీ కూడా గుచ్చి అడుగుతున్నాడు శుకబ్రహ్మను. ఏమనంటే బ్రహ్మణాచోదితో బ్రహ్మన్ గుణాఖ్యానే గుణస్యచ. కాబట్టి భగవంతుని యొక్క భవగుణాలన్నీ ఎలా ఉంటాయి, ఆయన యొక్క భవభూతులన్నీ కూడా నాకు చెప్పవని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకొక పావుగంటలో 6 గంటలకు మనం ఆపేద్దాం. నేను కొద్దిగా ఇంకొక చిన్న అధ్యాయం ఉన్నది. పరీక్షిత్ మహారాజు తనకున్న సందేహాలన్నీ అడుగుతున్నాడు. దాన్ని భాగవతం యొక్క 10 లక్షణాలు చెప్తున్నాడు. ఇది ఒక్కటి చెప్పి వాటికి ఆపుకుందామమ్మా. అత్ర సర్గో విసర్గస్య స్థానం పోషణం మూతయ మన్మంతర ఈశానుకథా నిరోధో ముక్తిరాశ్రయ. ఈ 10 లక్షణాలు ఉంటాయి భాగవతానికి. రెండవ స్కందంలో, ద్వితీయ స్కందంలో ఇప్పుడు జరుగుతున్నది దాంట్లో సర్గ గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత విసర్గం గురించి చెప్తున్నాడు, మోక్షం గురించి చెప్తూ ఉన్నాడు. సర్గం అంటే ఇక సృష్టి ప్రారంభాన్ని సర్గం అంటారు. మనకి ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది, ప్రజాపతి రకమైతే బ్రహ్మదేవుని కూర్చోబెట్టి సృష్టి ఎలా చేయాలని చెప్పంటే అక్కడ చేపవునవి కొట్టుకోవడం మనం చెప్పుకుందాం పొద్దున. కాబట్టి సృష్టి క్రమాన్ని చెప్పడం అనేటువంటిది సర్గం అంటారు. ఇక విసర్గం అంటే చరాచర ప్రాణులను బ్రహ్మగారు ఎలా సృష్టించాడు, దానంతా కూడా విసర్గం అంటారు. అది తృతీయ స్కందానికి ఉదాహరణగా చెబుతారు. 3వ స్కందంలో స్థానం అనేటువంటిది ఉన్నది. అత్ర సర్గ విసర్గశ్చ స్థానం. స్థానం అనేది 3వది. అది 2వది, 3వది, 4వ స్కందంలో స్థానం అనేది చెబుతారు. దాన్ని సురక్షితంగా ఉన్నటువంటి సృష్టిలో భక్తులపై భగవంతుడు చూపే అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పడమే దాన్ని స్థానం అని అంటారు. పోషణం అంటే భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడో చెప్పేటువంటిది, అది 5వది. అలాగే మన్వంతరాల గురించి చెప్పడం, ఏ రాజులు ఎలా పుట్టారు, సూర్యవంశ రాజుల చరిత్ర, చంద్రవంశ రాజుల చరిత్ర చెప్పడం, అది 6వ స్కందంలో చెబుతాడు. అలాగే 7వ స్కందంలో భగవంతుని యొక్క ఊతులు ఉంటాయి. ఊతులు అంటే కర్మవాసనలు. మనకు ఉన్నటువంటి కర్మవాసనలన్నీ ఇంకా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నామే లేచిది అని. ఆ కర్మవాసన పోదు. వాడు చావడానికి సిద్ధపడ్డా సరే లేగ చీపురు తింటున్నది అనేది గుర్తుంటుంది వానికి. అది కర్మవాసన.
వాడికి ఆ వాసన పోవాలంటే వాడు భగవంతుడి పైన చిత్తాన్ని ఆయత్తం చెయ్యాలి. అది ఎప్పుడు చేస్తారో ఒకప్పుడు భగవంతుడు మీకు కనిపిస్తాడయ్యా అని చెప్తూ ఇక 8వదైనటువంటిది ఈశాన కథలు. భగవంతుని యొక్క కథలు చెప్పుకోవడం 8వ స్కంధంలో వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా 9వ స్కంధంలో నిరోధం అని చెప్తాడు. అంటే భగవంతుని పరమాత్మను విడవకుండా త్యజించకుండా ఆయన స్వరూపం అందే ఇక భగవంతుని యందు మనస్సును ఆదర్శ చేయడం. అలాగే దాన్నే ముక్తి అంటారు. ఆశ్రయం అంటే భగవంతుని ఆశ్రయించడాన్ని ముక్తి అంటారు. ఇలాగా ఈ 10 లక్షణాలు కూడా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ స్కంధం వరకు కూడా ఈ 10 లక్షణాలు 11వ స్కంధం వరకు ఈ 10 లక్షణాలు కూడా చెప్తూ ఉన్నారు. ఆయననే నారాయణుడు అంటారు. నారాయణుడు ఎందుకంటారంటే నారం ఆయతనం యస్య, ఎవరికైతే నీరే ఆయతనంగా స్థానంగా ఉంటుందో అతన్ని నారాయణుడు అంటారు. ఆ నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కొని ఆకాశం నుంచి ఓజస్సును ఇంద్రియ బలాన్ని సహా అంటే మనోబలాన్ని ఓజస్సహో బలం యజ్ఞే తతః ప్రాణో మహానసు. కాబట్టి ఈ విధంగా ప్రాణాలన్నిటి కూడా క్రియాశక్తిని ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని మన లోపల ప్రోధి చేసి మంచి బుద్ధిని హస్తౌచ పాదౌ నయనే విశాలే, 2 మంచి చేతులు ఇచ్చాడు. మనకి అవకరం ఏదో తొట్టి చేయదు లేదండి. 2 పాదాలు ఇచ్చాడు చక్కగా నడిచేటువంటివి, కుంటి కాళ్ళేమి లేవండి. హస్తౌద పాదవు నయనే విశాలే, 2 విశాలమైన కళ్ళు ఇచ్చాడు భగవంతుని మూర్తిని చూడడానికి. అయినా సరే మనకు చూడడానికి సమయం దొరకదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఓజస్సు సహం అంటే ఇంద్రియ నిగ్రహం, బలం కావాలంటే ఇవన్నీ కావాలంటే మనం మనస్సు భగవంతుడి పైన పెట్టి ఆరాధించాలని చెప్తున్నాడు. ముఖదస్తాలు నిర్భిన్నం జిహ్వ తత్ర ఉపజాయతే తతో నానా రసో జజ్ఞే జిహ్వయాయో అధిగమ్యతే. జిహ్వ మన నాలుక ఒక్కొక్క ఇంద్రియం గురించి చెప్తూ ఉన్నాడు. నాలుక ఏది ఎప్పుడు మనం కూర్చొని ఏమన్నా ఊరుకుందామంటే లేదు ఏమన్నా తినాలని చెప్పి అది. కాబట్టి ఆ జిహ్వేంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని వశంలో పెట్టుకోవాలంటే మన వాళ్ళు అనేది వెనకడికి పుక్కిట నాలుక పెట్టుకోవాలి. నాలుక పుక్కిట పెట్టుకోవడం అంటే ఏంటంటే ఆ నాలుకను మనం పళ్ళ కింద అది పట్టుకుంటే ఇక బయటకి ఇటువంటి తిరిగి అలా తిరిగాకపోతే దానికి జిలేబీలు తిందామా, లడ్డూలు తిందామా, ఆరుబా తిందామా, ఇవే దానికి కళ్ళలో కలబడుతుంటాయి. కాబట్టి ముఖదస్తాలు నిర్భిన్నం జిహ్వ తత్రోపజాయతే తతో నానా రసో జజ్ఞే జిహ్వయాయో అధిగమ్యతే. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా నాలుక చేతి గ్రహింపబడినటువంటి రసాలని కూడా మనం కలుగుతూ ఉంటామయ్యా అని చెప్తూ త్వక్చర్మ మాంస రుధిర మేధో మధ్య అస్థిధాతవ. మన యొక్క మానవ శరీరం ఎలా ఉంది అంటే ఈ పంచధాతువులతో కూడి ఉన్నది. పృథివ్య తేజో వాయురాకాశాలే కాకుండా మాంసము, అస్థి అంటే ఎముకలు, రక్తము, మేధస్సు, కొవ్వు, మధ్య అంటే ఎముకల మధ్యలో ఉండే జిగురు పదార్థం, ఇవన్నీ 7 సప్త ధాతువులను కూడా తీసుకొని ఇవన్నీ కూడా మనకు శరీరంగా ఏర్పరిచాడు భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అందమైనటువంటి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోళ్ళు, గోళ్ళు, వేళ్ళు, పళ్ళు ఇన్ని ఇచ్చిన భగవంతుడిని ఒక్క క్షణమైనా మనం ప్రార్థించాలి అని చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.